హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నేను డిస్కషన్ వరల్డ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అమ్మాయిల ఎర్లీ మ్యారేజెస్ గురించి ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం గురించి మనం చర్చిద్దాం. ఏంటంటే నేను గమనించినాను, అమ్మాయిలకి ఒక 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో లేదా ఇంటర్ మధ్యలోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. దానికి కారణాలు ఏంటనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా విశ్లేషిద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ వన్, నేను ఈ మధ్య మా దగ్గరలోని ఒక అమ్మాయికి 10th క్లాస్ అయిపోగానే పెళ్లి చేశారు. ఎందుకని తెలిసిన వాళ్ళని వేరే వాళ్ళ క్లాస్మేట్స్ని అడిగితే ఆ పిల్లలు చెప్పింది ఏంటంటే ఆ పాప ఎవరినో లవ్ చేసింది, లవ్ అన్నీ తిరుగుతూ ఉంది, అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెంటనే పెళ్లి చేశారు అంటుంది. ఇది ఒక కారణం. అసలు ఈ విషయం ఏంటంటే పెళ్ళి అయింది, తర్వాత 1 ఇయర్కి మళ్ళీ పిల్లలు పుట్టారు. చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఇంకా చదువుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా 16 ఏళ్ళు లేదు, అప్పుడే పెళ్ళి అని చేసేసారు. ఇలా చాలా జరుగుతున్నాయి. ప్రేమిస్తుందనో లేదంటే మంచి సంబంధం వచ్చిందనో వారి విద్యని, వారి భవితవ్యాన్ని మధ్యలోనే చేస్తున్నారు తల్లిదండ్రులు. ఎంతవరకు న్యాయమో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రేమించడం అనేది యుక్త వయసులో రాగానే ప్రతి ఒక్కరిలోనూ కలిగే సాధారణమైన శారీరకంగా కలిగే మార్పుల వలన జరిగే సమంజసమైన కోరిక. అందులో పెద్ద తప్పేముందో నాకైతే అర్థం కావట్లేదు. దానికోసమని తల్లిదండ్రులు పిల్లలు గొంతు కోయడం ఇంతవరకు సమంజసం? మీరే చెప్పండి. ప్రేమ అనేది సాధారణంగా పుడుతుంది కదా, దానికోసం ఇంత అవసరమా? తిరుగుతున్నా లేదు, ఇలా చేయకూడదమ్మా అని చెప్పాలి, దారిలో పెట్టాలి. లేదా తిరిగినా కూడా పెద్ద దాంట్లో ప్రాబ్లం ఏముంది? నాకైతే అసలు అర్థం కావట్లేదు. అందుకోసమే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు కుటుంబ బాధ్యతల వైపు జీవితంలో నెట్టితే వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు, అందులోనే కుంగిపోతారు కదా వాళ్ళు. ఎంతవరకు కరెక్ట్ నాకైతే అసలు అర్థం కావట్లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏమంటే కామెంట్ చేయండి. ఇంకొకటి, మంచి సంబంధాలు వచ్చాయని ఎవడో ఉంటాడు ఎదవలు, మరి ఏదో మంచిగా సెటిల్ అయ్యి గవర్నమెంట్ జాబ్ పెద్ద జాబ్లోనే ఉంటాడు. ఈ అమ్మాయి కానీ చెప్తే సుఖపడుతుందని ఇలా అమ్మాయిని మధ్యలోనే చదువు ఆపం చేసి ఆమెకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇది కూడా ఒక విధంగా అమ్మాయి గొంతు వేయడం. అమ్మాయి ఎక్కడి దాకా ఎదగాల్సిన దాన్ని సొంత కళపై నిలబడకుండా తనంటూ ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించుకోకుండా మధ్యలోనే అమ్మాయి పెళ్లి చేస్తారు. ఏమాత్రం కానీ వయసులో పెళ్లి చేస్తారు. పిల్లలు, బాధ్యతలు, సంసారం, ఇందులోనే జీవితం అంతా అయిపోతుంది. ఇంకా అమ్మంటూ సాధించడానికంటే ఏముంటుంది చెప్పండి? మంచి సంబంధం వచ్చిందని వేచి ఉండాల్సిన అవసరం ఏముంది? తొందరపాటు పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? చెట్టు ప్రకారం కూడా బాల్య వ్యవహారాలు నేరమే కదా. కనీసం వాళ్ళు పరిణతి చెందే వరకు, వారి కాళ్ళ మీద సొంతంగా నిలబడే వరకు, వాళ్ళకంటూ సొంత జీవితం ఉండే వరకు వాళ్ళని ఎదగనివ్వండి. అంతవరకు వాళ్ళ పెళ్ళిళ్ళవి తొందరపడకండి. ప్రేమిస్తున్నారనో లేదా మంచి సంబంధాలు వస్తున్నాయనో చిన్న వయసులోనే చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాలని, వాళ్ళ గొంతులను కోయకండి. ఎందుకంటే వాళ్ళు సాధించాల్సిన ఎంతో ఉంది. ఆడపిల్లలు ఈ కాలంలో ఎంతో ఎత్తుకెదుగుతున్నారు, అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తున్నారు. అలా కాకుండా మీరు వాళ్ళు ఏదో ప్రేమించారనో, వాళ్ళు చెడు తిరుగులు తిరిగారనో దీన్ని పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ జీవితాలు అక్కడికి అంతమైపోతాయి. తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చి చెప్పాలి, దారిలో పెట్టాలి. లేకుంటే పెరిగినా కూడా అందులో నాకైతే తెలిసి ఏం ప్రాబ్లం లేదు. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ ఎలా ఉన్నాయో గమనిస్తున్నాం కదా. ప్రేమ, పెళ్ళిళ్ళు, సెక్స్ ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ లైఫ్ నష్టపోకున్నట్టు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలి, ప్రోత్సహించాలి. కానీ ఇలా చేయడం ఇంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.